దానికి కారణం ఈనాడు ఆంధ్రజ్యోతి కాదా? దానికి కారణం బీజేపీ పురంధేశ్వరి కాదా? వాలంటీర్ల మీద పడి ఈ రోజున 3 నెలలుగా వాళ్ల మీద పుంఖానుపుంఖాలుగా మీరు రాయటం, చంద్రబాబు పురంధరేశ్వరి లాంటి నాయకులు మాట్లాడడం, అసలు వాలంటీర్లు ఎందుకు ఇంటింటికి పింఛన్లు ఇవ్వాలని చెప్పి మాట్లాడింది మీరు కదా? ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ తమ జేబులో ఉందన్నట్లుగా కేంద్ర ప్రభుత్వంతో కూటమి కట్టాము కనుక ఎలక్షన్ కమిషన్ మా మాట వినాల్సిందే అనేటటువంటి పద్ధతిలో ఎన్నికల కమిషన్ మీద పదే పదే ఒత్తిడి తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేసినట్లుగా వాళ్ళని వాలంటీర్ల మీద లేనిపోని కట్టుకథలు చెప్పి తప్పుడు ఆధారాలు చూపించి ఈ రోజున ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకుండా ఆపింది చంద్రబాబు కాదా? ఎలక్షన్ కమిషన్ కి మాత్రమే కాదు, హైకోర్టులో సుప్రీంకోర్టులో తన జేబు మనిషి అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ తోటి పిటిషన్లు వేయించి ఇవాళ పెన్షన్లు అందుకుంటున్నటువంటి వృద్ధులకి ఆపేసి ఈ రోజున మీరు ముసలి కన్నీరుకి ఎలా కారుస్తారు? ఈ రోజున పండుటాకుల్ని బలి తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఎలా మాట్లాడతారు? పండుటాకుల మీద మళ్లీ పగ అనేటటువంటి పద్ధతిలో బ్యానర్ ఐటమ్స్ ఎలా రాస్తారు? 5 ఏళ్లుగా పండుటాకులు, 5 ఏళ్లుగా వృద్ధులు ఇంట్లో కూర్చుని చక్కగా చిరునవ్వుతో వాలంటీర్ వచ్చి పెన్షన్ అందిస్తుంటే సుఖంగా తమ మనవడే ఇంటికి పంపిస్తున్నాడనేటటువంటి ఆనందంతో అవ్వాతాతలు ఉన్నది నిజం కాదా? 5 ఏళ్లలో వాళ్ళని నెత్తిన పెట్టుకుని అవ్వా తాత అని ప్రేమగా ఒక మనవడు పిలిచినట్టుగా పిలిచి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి పెన్షన్ అందిస్తే మీరు ఈ రోజున మీ పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఇంతకంటే ఉదాహరణ ఒకటి కావాలా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నన్న నాళ్లు వాళ్ళకి నామమాత్రంగా 200 నుంచి చివరికి ఏదో ఎన్నికల ముందు కేవలం 1000 రూపాయలు పెంచి దానికి కూడా క్యూల్లో నిలబెట్టి బయటకు తీసుకొచ్చి బ్యాంకుల దగ్గర లేకపోతే మరొక చోట ఆఫీసుల దగ్గర వాళ్ళని పడిగాపులు పడేటట్లు చేసి ఊళ్ళో కొంతమందికి పెన్షన్ కావాలంటే ఇది తీసుకుంటున్నటువంటి వాళ్ళల్లో ఎవరో ఒకరు చచ్చిపోతే అప్పుడు నీ పేరు రాస్తామని చెప్పి ఎటకారాలాడి ఈ రోజు మీరు ముసలి వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో 5 ఏళ్లుగా అవ్వా తాతలు వృద్ధులు ఎటువంటి కష్టం లేకుండా నిజానికి ఒక సుఖంగా బతికింది ఈ 5 ఏళ్లలోనే. మీ కాలంలో చంద్రబాబు హయాంలో ముసలి వాళ్లకు ఒక నరకం, ప్రతి పనికి ఆఫీసుల దగ్గర పడిగాపులు పడేటట్లు చేసి ఈ రోజున 5 ఏళ్లుగా సుఖంగా ఉన్నటువంటి వృద్ధుల్ని మళ్లీ ఈ రోజున రోడ్డు మీదకు తీసుకొచ్చింది చంద్రబాబు మనుషులు. చివరికి పురంధరేశ్వరి కూడా ఎన్నికల కమిషన్ కి లేఖలు రాసి అసలు పెన్షన్లు డీబీటీ ద్వారా వెళ్లాలి గాని పెన్షన్లు ఇళ్లకి చేరవేయడం ఏంటి అని అడిగింది ఆమె కాదా? ఇదే నిమ్మగడ్డ, ఇదే చంద్రబాబు ఇంటింటికి వాలంటీర్లు పెన్షన్ ఎలా ఇస్తారు అని చెప్పి మాట్లాడింది మీరు కాదా? ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి వాలంటీర్లు ఎట్లా పెన్షన్లు ఇస్తారు అనేటటువంటిది 3 నెలలుగా వాలంటీర్ల మీద రాసి 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 చివరికి వృద్ధులకి వాళ్ళకి అందేటటువంటి సహాయం అందకుండా రోడ్ల మీదకు తీసుకొచ్చి ఈ రోజు ఎర్రటి ఎండల్లో వాళ్ళని బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ పడిగాపులు పడేటట్లు చేసి ఇది మీ బుర్రలో పుట్టిన బుద్ధి కదా? బ్యాంకులకు వాళ్ళని పంపాలి, ఆఫీసులకు వాళ్ళని పంపాలి, ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వడం ఏంటి అని చెప్పి చెవులో జోరీగలాగా ఎలక్షన్ కమిషన్ ముందు పోరు పెట్టింది ఎవరు? ఈ చంద్రబాబు, ఈ నిమ్మగడ్డ, ఈ పురంధరేశ్వరి, ఈ ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి. ఈ కట్టగా కట్టుకుని మీరందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నం వల్ల ఈ రోజు అవ్వలు తాతలు ఎర్రటి ఎండలో బ్యాంకుల ముందు ఆఫీసుల ముందు పడిగాపులు పడాల్సి వస్తుంది. దీనికి జగన్మోహన్ రెడ్డి ఎలా బాధ్యుడవుతాడు? జగన్మోహన్ రెడ్డి బాధ్యత అవ్వా తాత అని ప్రేమగా పిలుచుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత 5 ఏళ్లుగా ఇంట్లో కూర్చోబెట్టి పెన్షన్ ఇవ్వడం. అది అంతవరకు ఆయన బాధ్యత. ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా ముసలి వాళ్ల మీద ఇంత ప్రేమ చూపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినట్లుగా. అవ్వా తాత అనే పిలుపులోనే ఒక ప్రేమను అందించాడు. ఇంట్లో కూర్చోబెట్టి 3000 రూపాయల పెన్షన్ ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు. అంత గొప్పగా చేసి చూపిస్తే మీరు ఎన్నికలు వచ్చేటప్పటికి మీ విశ్వరూపం చూపించి మీరందరూ కూడా మీరు పగగట్టారు, అవ్వా తాతల మీద మీరు పగబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమగా పిలుచుకున్న ఎంతో సుఖంగా చూసుకున్నటువంటి అవ్వాతాతల మీద మీరు పగబట్టి రెచ్చగొట్టి వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఇవాళ వాళ్ళని ఎర్రటెండలో మాడి మసైపోయేలాగా తీసుకుని వచ్చారు. ఈ దుస్థితికి, ఈ దీనత్వానికి, ఇంతమంది ముసలి వాళ్ళు ఎండలో నిలబడక చనిపోతున్న దానికి కారణం ఈ రోజున దాదాపు 50 మంది వృద్ధుల చావుకి కారణం చంద్రబాబు, ఆయన వెనుకున్నటువంటి కూటమి. కనుక ఈ రోజున మళ్లీ ఏదో వాళ్ళపైన ప్రేమ ఉన్నట్లు నటిస్తే మిమ్మల్ని
మిమ్మల్ని చాలా గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. ఇదంతటికీ కూడా ఈ మరణాలకే కాదు, ఇంతమంది ఎండలో మాడిపోతూ ఉంటే మా గుండెలు బరువెక్కుతున్నాయి, మా హృదయాలు బరువెక్కుతున్నాయి. 5 ఏళ్లుగా పువ్వుల్లో పెట్టి చూసుకున్నట్టు చూసుకున్నాం ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పువ్వుల్లో పెట్టినట్టుగా అవ్వ తాతలు ఎవరు కూడా బోసి నవ్వులతోటి సంతోషంతో సుఖంతో ఇంట్లో కూర్చొని పెన్షన్ అందుకున్నారు. 5 ఏళ్లుగా మేము అందలం ఎక్కించి చూసుకున్నటువంటి అవ్వ తాతల్ని ఈ రోజు మీరు ఎండలో నిలబెట్టారు, వాళ్ళ ప్రాణాలను తీస్తున్నారు. మిమ్మల్ని ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. మీకు పెత్తనం ఇస్తే, మీకు అధికారం ఇస్తే ముసలి వాళ్ళని ఇట్లానే చంపుతారు. మీకు అధికారం ఇస్తే పేదల పైన ఇట్లానే కక్ష కడతారు. మీకు అధికారం ఇస్తే మహిళల్ని ఆ రోజున మొత్తం డోక్రా గ్రూపులన్నింటినీ సర్వనాశనం చేసినట్లుగా మళ్లీ మహిళల మీద పగ తీర్చుకుంటారు. మీకు ఎవ్వరి మీద ప్రేమ లేదు. మీ చుట్టూ ఉన్నటువంటి 10 మంది బాగుపడాలనేటటువంటి తపన తప్ప ఈ రాష్ట్రంలో ఏ వర్గం మీద, ఏ సామాజిక వర్గం మీద, ఏ వర్గానికి సంబంధించినటువంటి ప్రజల మీద మీకు మమకారం లేదు, ప్రేమ లేదు. మేము ఎంతో బాధ్యతగా చూసుకుంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజున మీరు ఎలక్షన్ కమిషన్ ని ఉపయోగించుకుని మీరు ఎన్నికల ప్రక్రియలో వీటన్నిటినీ కూడా మీకున్నటువంటి కక్షనంతటినీ కూడా తీర్చుకుంటున్నారు. వాలంటీర్లను ఒక బూచుగా చూపించి ఈ రోజున అవ్వాతాతల ఉసురు తీసుకుంటున్నారు. దీనికి బాధ్యత వహించాలి. మీరు రాసినటువంటి రాతలు, ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినటువంటి రాతలు, రాసినటువంటి లేఖలు, లేకపోతే ఇవన్నీ కూడా మీరే కదా చెప్పింది బ్యాంకుల ద్వారానే ఇవ్వాలి, ఇంటింటికి పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పినటువంటి ఈ బ్యాచ్ అంతా కూడా ఈ రోజున ముసలివాళ్లు చనిపోతూ ఉంటే ఆ భారం తమెక్కడ మీద పడుతుందోనని ఈ రోజున మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడని చెప్తారా? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లుగా మీరు చూశారు. ఈ రోజు ఏం చేస్తున్నారు మీరు వచ్చి? అంటే మీ పరిపాలన వస్తే ఇలాగే పిట్టల్లాగా రాలిపోతారు వృద్ధులు. అవ్వ తాతల్ని పిట్టల్లాగా చంపేసేటటువంటి మనస్తత్వం మీకుంది కనుకనే ఇవాళ ఎలక్షన్ కమిషన్ కు ఆ రకంగా లేఖలు రాయగలిగారు. మనసున్నటువంటి వాళ్ళు ఎవరైనా పోనీలే పాపం అవ్వాతాతలు బాగుపడతారు, పెన్షన్ ఇంటికే వస్తే వాటి జోలికి వెళ్ళొద్దని అనుకుంటారు. కానీ మీరు వెంటాడి ఎలక్షన్ కమిషన్కి వెళ్లి, హైకోర్టుకు వెళ్లి, సుప్రీంకోర్టుకు వెళ్లి ముసలి వాళ్ళని చచ్చినా పర్వాలేదనేటటువంటి మీ రాజకీయం చేశారు కనుకనే ఈ రోజు ఇంతమంది దాదాపు 50 మంది వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటికైనా సరే మీరు కళ్లు తెరిచి మేం చేసిన మంచి అంటో చూడండి, మా దగ్గర నుంచి నేర్చుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకోండి, కాస్త మానవత్వం నేర్చుకోండి, మంచితనం నేర్చుకోండి. థ్యాంక్ యూ.